అది నెరవేరబోతుంది. 2-3 నెలల క్రితం నేను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాయి. కంపల్సరీ పోర్ట్ బ్లేర్ నుంచి అండమాన్కి షిప్లో రావాలని, ఇక్కడ నుంచి వైజాగ్, చెన్నై, కోల్కతాకి షిప్లో 4 రోజులు 5 రోజులు ప్రయాణం చేయాలని ఆ కళ 2-3 నెలల్లోనే తీరిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇది సింధు, ఇది కొత్తగా వచ్చిందనుకుంటా. నేను టికెట్ తీసుకున్నది మాత్రం క్యాంబెల్ బే. చూసారుగా ఎలా ఉందో. ఇది ఇక్కడ నుంచి నా ఎక్సైటింగ్ ప్రయాణం చేయబోతున్నాను. నిజంగా చాలా ఆనందంగా ఉంది. గాల్లో ప్రయాణాలే అన్నీ, అటు ఫ్లైట్ కానివ్వండి, ఇటు షిప్ కానివ్వండి, గాల్లో ప్రయాణాలే. టైటానికే దిగిన తర్వాత చూసుకుందాం, ఏమంటారు? ఇది మాత్రం రహస్యంగా దాచి ఉంచాను, కానీ ఈ వీడియోని నేను వైజాగ్లో దిగిన తర్వాత రిలీజ్ చేస్తాను. 28వ తారీఖున వైజాగ్లో దిగుతుందని వాళ్ళు చెప్పారు. ఇక అంతవరకే నాకు తెలుసు. ఇవన్నీ లైఫ్ బోట్స్. ఇదిగో చూడండి, నేను ప్రయాణం చేసే షిప్. చాలా ఆనందంగా ఉంది, ఎక్సైటింగ్గా కూడా ఉంది. లోపల క్యాంటీన్ ఉంటుందట, చూద్దాం. క్యాంటీన్లో భోజనాలు. ఇక్కడ నుంచి అంతా పబ్లిక్ ఎక్కుతున్నారు, దిగుతున్నారు. నేను కూడా ఇటువైపు నుంచే ఎక్కాలి. చూశారు కదా, అడగడం మంచిది, ఎందుకంటే బయట ప్రొహిబిటెడ్ స్ట్రిక్ట్లీ అని రాసి ఉంది. లోపల కూడా క్యాంటీన్ ఉంది చూడండి. ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అట, అది ఇప్పుడే రాశారు. ఎట్టకెళ్ళకు చేరుకున్నాం షిప్లోకి. మనది బడ్జెట్ టూర్ కదా, మనం బంక్ క్లాస్లో టికెట్ తీసుకున్నాం. లైఫ్ జాకెట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. దగ్గరలో మనకి జెంట్స్ టాయిలెట్ ఉంది. పక్కన అన్నీ ఎక్కడైనా కూర్చోవచ్చట. ఈరోజు ప్యాసింజర్స్ తక్కువ ఉన్నారని చెప్పేసి ఇట్లా ఇచ్చారు. నేను 312 నెంబరు బెడ్ పై పడుకుంటున్నా. ఎక్కడైనా పడుకోవచ్చు, అట్లా అనేం లేదు. ఇవన్నీ బంక్ బెడ్స్, చాలా బాగున్నాయి ఉండటానికి అయితే. చూసారా, దీనికి లాకర్ ఉంది. లాకర్ అంటే లాకర్ కాదు, లగేజ్ పెట్టుకోవడానికి. ఇది బెడ్డు, లైటు, మొబైల్ హోల్డర్ పెట్టుకోవచ్చు. విత్ ఏసీ, చల్లగా ఉంది, ఇబ్బంది లేదు. నో స్మోకింగ్. వేటు లైఫ్ జాకెట్ బాక్సెస్, ఇవన్నీ లైఫ్ జాకెట్స్ ఉన్నాయి దగ్గరలో. ప్యాసింజర్లు అందరూ కూడా ఎక్కడైనా కూర్చోవచ్చు అని చెప్పేసి అంటే వాళ్ళందరూ అన్నింటిలో కూర్చుంటున్నారు. హ్యాపీగా జర్నీ ఇక్కడ నుంచి చేద్దాం మనం. अभी कमाए इसलिए शूट हो रहा हो. अब जो माल है यही है, माल ओरिजिनल माल है वो. జర్నీ ఇది అనుకోకుండా నేను ఈ ప్రయాణం చేస్తున్నాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది జర్నీ. ఇంకా ఎప్పుడైనా అవకాశం ఉంటే కూడా ఇలాంటి అవకాశాన్ని చేయాలి. అండమాన్ నుంచి వైజాగ్ వరకు 3 నుంచి 4 వీక్ వరకే ప్రయాణం చేస్తుంది. క్లాసెస్ అన్నీ కూడా బాగున్నాయి. బంక్ క్లాస్ కానివ్వండి. అయితే నేనైతే బడ్జెట్ లెవెల్లో వెళ్తున్నాను కాబట్టి బంక్ క్లాస్ తీసుకున్నాను. 2000 క్యాంటీన్లో 1000 రూపాయలు పెట్టి తీసుకున్నాను. 3 రోజులు చాలా హ్యాపీగా ఉంది. అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇది ఒక మంచి కల్చర్ని చూడడానికి కూడా ఒక అవకాశం ఉంది. నిజంగా ఈ సన్ రైజ్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను మొదటిసారి లక్ష్మణ్పూర్లో చూశాను, మళ్ళీ అక్కడ సన్సెట్ చూశాను, ఇక్కడ సన్ రైజ్ చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సెకండ్ డే, 2వ రోజు విజయవంతంగా కొనసాగుతుంది. పోర్ట్ బ్లేర్ నుంచి నా ప్రయాణం వైజాగ్ వరకు. మేబీ రీచ్ 27th or 28th మార్నింగ్. చాలా
ఎక్సైటింగ్ ఉంది. ఎందుకంటే షిప్లలో చాలాసార్లు ప్రయాణం చేశాం కానీ ఇంత లాంగ్ జర్నీ చేయడం ఇదే మొదటిసారి కాబట్టి చూద్దాం. సర్ప్రైజ్ ఇద్దామని మీకు అప్డేట్ చేయలేదు. 3 రోజుల తర్వాత అప్పుడు చూద్దాం. హ్యాపీగా ఉంది. అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. ఐ మిస్ యూ. ధన్యవాదాలకు. చూసారుగా సూర్యోదయం. నిజంగా సన్ రైజ్ ఇలా చూస్తానని కళ్ళ కూడా పోయట్లేదు. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం కదా. అక్కడేమో సన్సెట్ చూసాము, అక్కడ మన లక్ష్మణ్ బీచ్లో. ఇక్కడేమో సన్ రైజ్ చూసాము. అన్ని వేలు చాలా బాగుంది. అద్భుతమైనటువంటి ప్రపంచంలో అడుగుపెట్టారు. 2వ రోజు సూర్యోదయం నుండి ఇవన్నీ లైఫ్ బోట్స్ చూసారా. దీంట్లో 100 మెంబర్స్ పడతారు. ఇవన్నీ లైఫ్ బోట్స్. బోట్లో ఏదైనా మనకి ప్రమాదం సంభవించినప్పుడు ప్రయాణికులను రక్షించడం కోసం వీటిని ఉపయోగిస్తారు. ఇటువంటివి 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఇందులో 100 ఈ 2 ఉన్నాయి. తర్వాత ఈ లైఫ్ బోట్స్ 65 పర్సన్స్ చూడండి. దీనికి 65 ఇంటూ 4 మొత్తం ఈ షిప్లో 460 మంది ప్రయాణికుల కోసం సురక్షితమైనటువంటి బోట్స్ ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఎమర్జెన్సీ ఏదైనా జరిగితే తప్పనిసరిగా ప్రమాదం నుండి మనల్ని కాపాడడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇవి క్యాంపెల్ బే, ముంబై వారికి సంబంధించి. టుడే is second day on the journey. Really, I am very excited. చాలా ఆనందంగా ఉంది కదా. ఎందుకంటే షిప్లో మనం చాలాసార్లు ప్రయాణం చేసాం కానీ సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చిత్రీకరించలేదు. అట్లాగే కన్యాకుమారిలో తీసాం ఒకసారి. లాస్ట్ టైం కన్యాకుమారిలో తీసాం కానీ ఇంతగా మనం షిప్పు సముద్రం మధ్యలో ఇట్లా చిత్రీకరణ అనేది అద్భుతమైనటువంటి విషయం. నా పక్క బెడ్లో మంచిగా మ్యూజిక్ వస్తుంది. మంచిగా వినుకుంటే పడుకున్నా. ఇప్పుడు దాకా పైన ఎక్కువ ఉన్నాయి సరదాగా. ఇప్పుడే కిందకి దిగి కొద్దిసేపు పడుకొని మళ్ళీ ఈవినింగ్ పైకి ఎక్కుతాం. ఓకే, బాయ్.